రసాయన ఎరువులు, పురుగుల మందు దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు గంటా రామకృష్ణ తన వినూత్న సాగుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం 20 సెంట్ల స్థలంలోనే దాదాపు 50 రకాల పండ్ల మొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పెంచుతూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వివిధ రకాల మామిడి పండ్లతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే నేరేడు వంటి పండ్లను సాగు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తక్కువ పెట్టుబడితో ప్రకృతిని కాపాడుకుంటూ సాగిస్తున్న ఈ అద్భుతమైన పండ్ల వనం గురించి మరిన్ని విశేషాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం గోటేరు గ్రామంలో తనకున్న 2 ఎకరాల భూమిలో 20 సెంట్ల భూమిలో అయితే 50 రకాల మొక్కలను పండిస్తూ పండ్ల మొక్కలను పండిస్తున్నారు రైతు గంటా రామకృష్ణ. అలాగే డిగ్రీ వరకు చదువుకుని ఉద్యోగం చేసి మానేసిన తర్వాత ప్రకృతి వ్యవసాయం చేస్తూ కూడా ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల మొక్కలు అలాగే 20 రకాల ధాన్యాలు వరి ధాన్యాలు కూడా పండిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతు రామకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, ఈ 20 సెంట్ల భూమిలో ఏ రకాలు సాగు చేస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు గంటా రామకృష్ణ, మాది గోటేరు గ్రామం, ఇరగవరం మండలం అండి. నేను పండించేది ఇందులో ముందు అట్లు 5 రకాలు ఉన్నాయండి. చక్కెరకేళి ఉంది, కర్పూరం ఉంది, అమృతపాణి ఉంది, బుస్స ఆవాలి అంటాం, అదొకటి రెడ్ చక్కెరకేళి అండి. 5 రకాలు ఉన్నాయి. వీటిలో ఫ్రూట్స్ మొక్కల్లో ఒకటి వచ్చింది యాపిల్ అండి. ఇది అంజూరా, బత్తాయి, ఆవకాడ, స్వీట్లెస్ మ్యాంగో, వాటర్ యాపిల్స్లో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఇది తెల్లనేరేడు అండి. తెల్లనేరేడు అశ్వగంధ అంటారు. అశ్వగంధ కూడా ఉందండి మన దగ్గర. అంటే అశ్వగంధ అంటే దేనికి పని చేస్తుంది? ఇప్పుడు ఆయుర్వేదంలో మెడిసిన్లో వాడతారండి. అది దాని ఒక ప్రత్యేకత ఏంటంటే వేరండి. మనం ఇందులో కూరగాయలు అన్ని రకాలు పండించాం. బీట్రూట్ కాంచి కూర, క్యారెట్, ముల్లంగి, కాలీఫ్లవర్, రెడ్ ముల్లంగి అన్నీ పండించాం. ఇప్పుడు మొన్న సీజన్ అయిపోయిన తర్వాత తీసేసామండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేయాలండి. ఇది వచ్చి బిర్యానీ ఆకండి. ఇది అంటే మసాలా సరుకులు చెట్లు కూడా వేసామండి. అలాగండి, అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల దిగుబడి తగ్గుతుంది, రాబడి రాదు అని చెప్పి రైతులకు అపోహ ఉంది. మీరు గత 9 సంవత్సరాలుగా ఈ వ్యవసాయం చేస్తున్నారు. రైతులకి ఏం చెప్తారు? రైతులకి దీంట్లో అపోహ తప్ప ఏమీ లేదండి. మనం చేస్తే ఏముంటుంటే ప్రకృతి వ్యవసాయం హైబ్రిడ్ రకం ఉంటే వాళ్ళకి మనకి 5 బస్తాల డిఫరెంట్లో పండిస్తాం. అదే దేశీ వెరైటీలో అనుకోండి, మనం దానికి దీనికి తేడా వస్తుంది. దేశీ వెరైటీలు అంత ఇలింగ్ చావు, దీని కాస్ట్ ఎక్కువ. దానికి ఏంటంటే మనకి ఎకరానికి వచ్చి 25 బస్తాలు అయినా దాని వాల్యుయేషన్కి సరిపోద్ది. ఎందుకంటే దీని కాస్ట్ ఎక్కువ మీద ఏంటంటే బస్తా అదొక బస్తా పండితే ఇది 2 బస్తాలు పండినట్టు లెక్క. మనకు కెమికల్తో పోల్చుకుంటే అది 2 బస్తాలు అనుకోండి, మనకు ఒక బస్తా పండితే సరిపోద్ది న్యాచురల్గా దేశీ వెరైటీలు. అంత డిఫరెన్స్ వస్తుందండి. అలాగే మీరు వ్యవసాయం చేయటానికి అంటే రసాయన ఎరువులు వాడట్లేదు, పురుగు మందులు వాడట్లేదు, దాని స్థానం ఏం వాడుతున్నారు అనుకోవచ్చు? దాని బదులు ఇప్పుడు ముందు నవధాన్యాలు వేస్తాం భూసారం పెట్టడానికి. తిరిగిన తర్వాత కలదున్ని వేస్తాం, ఘనజీవం వేస్తాం, జీవామృతం వేస్తాం. దీనికి ఏంటంటే వేప పిండి వేస్తామండి. ఎందుకంటే ఆ వేప పిండిలో వేప నూనె అది ఉండటం మీద తెగులు గొబ్బులని రానవ్వదు. మనం ఏం చేస్తామంటే నేమాస్త్రం, అగ్నేస్త్రము, కోడిగుడ్డు, నిమ్మరసం, బ్రోత్ అంటే బలానికి, చేప, బెల్లము ఇవి వాడతాం పుల్లట మజ్జికి. ఇంకా అంతకన్నా మించిన మెడిసిన్ ఏం లేదు. అన్నీ మనం వాడియే కాబట్టి అది దానికి మనిషికి కూడా ఎఫెక్ట్ ఏమి ఉండదు. అంతే సరిపోద్ది దానికి. అలాగంటే ఈ వాడిన వినియోగదారులు కానివ్వండి, ప్రజలు కానీ రిజల్ట్ ఎలా ఉందని చెప్తున్నారు? వాడని వాళ్ళు అందరూ బాగానే ఉందండి, బాగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఇంగ్లాండ్ క్యాన్సర్ పేషెంట్లు 2 సార్లు పంపించాం, వాళ్ళకి సక్సెస్ అయ్యారు, బాగానే ఉంది. లివర్ పేషెంట్లకి ఇచ్చాం, వాళ్ళకి బాగానే ఉంది. ఏంటంటే వాడితే కానీ తెలియదండి. ఇది చూడటానికి ఆర్గానిక్ కానీ తెలియదు, తింటే కానీ ఆర్గానిక్ అని చెప్తుందండి. చూసినట్లయితే ముఖ్యంగా ఫ్యామిలీ మొత్తం కూడా రామకృష్ణ గారు తండ్రి అవనివ్వండి, పాప అవనివ్వండి, పాప డిగ్రీ చదువుకుని వ్యవసాయానికి సంబంధించిన మెలకువలు నేర్చుకుని కూడా వ్యవసాయం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ 20 సెంట్ల భూమిలో ఏ రకాలు ఉన్నాయి, ఎలా ఉంటాయి అనుకోవచ్చు? మామిడి మొక్కలు ఉన్నాయండి, ఒక 15 రకాల దాకా ఉన్నాయండి. ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. అన్నీ బాగుంటాయండి. అంటే మామిడి రకాలు ఏ రకాలు ఉన్నాయి? అంటే మామిడిలో గోల్డెన్ మ్యాంగో ఉందండి, షుగర్లెస్ మ్యాంగో ఉంది, మియాజాకి ఉంది, పండూరు మామిడి. మియాజాకి అంటే కేజీ 2 లక్షల రూపాయలు ఉంటుంది అంటారు, అది మన దగ్గర ఉందా? ఉందండి అది కూడా.
చిన్న రసాలు ఉన్నాయి, పండూరు మామిడి ఉంది, మొగల్తూరు బంగినపల్లి, హిమానా పసంద్, థాయిలాండ్ మ్యాంగో, ఇలా ఈ రకాలన్నీ ఉన్నాయండి. అలాగే అంటే 2 లక్షల రూపాయలు మ్యాంగో మన దగ్గర కాసిందా? దానివల్ల ఉపయోగం ఏంటి అసలు? ప్రస్తుతానికైతే ఇంకా కాయలేదండి. వేసిన తర్వాత మొక్క ఇచ్చినప్పుడు అయితే కాయతో ఉంది, అది తిన్నాం మేము. ఇంకా కాయలేదండి, పూత ఇంకా రాలేదన్నమాట ఆ మొక్క. బాగానే ఉన్నాయండి అన్నీ. అలాగే ముఖ్యంగా చూడవచ్చు అంటే 20 సెంట్ల భూమిలో ఆ తండ్రి రామకృష్ణ గారు తండ్రి గారు కూడా ఉన్నారు. చెప్పండి అసలు ముఖ్యంగా ఈ రైతులకి ఏం చెప్తారు మీరు? మామిడి అదండి, షుగర్లెస్ మామిడి. ఇది ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా కాయలు వద్దంటండి. రావణపల్లి నుంచి తెచ్చి మాకు అంట్లు మా అబ్బాయి తెప్పించారండి. అవి బాగా షుగర్లెస్, ఎక్కడ పండలేదు, చాలా బాగుందండి. ఇప్పుడు ఒక కాయ కాసిందండి, 2 కాయలు ఉంటే కోతులు పాడు చేసినాయండి. మొక్కలు ఉన్నాయన్నీ బాగానే ఉన్నాయి. తెల్లనేరేడు, నల్లనేరేడు. అంటే తెల్లనేరేడు దేనికి ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? ఈ షుగర్లెస్ షుగర్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుందండి. నల్లనేరేడు కూడా ఉపయోగపడుతుందండి. ఈ షుగర్లెస్ మామిడి కూడా అది అంతే అండి, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు అనమాట. అలాగే చూడొచ్చు అంటే 20 సెంట్ల భూమిలో అయితే అటు అరటి రకాలు కానివ్వండి, ఇటు మామిడి రకాలు, అలాగే అన్ని రకాల పండ్లు అంటే 50 రకాల పైన పండ్లను పండిస్తున్నారు. అన్నీ కూడా ప్రకృతి వ్యవసాయం అంటే రసాయన ఎరువులు వాడకుండా, అలాగే పురుగు మందులు వాడకుండా ఈ మొత్తం కూడా జీవామృతం సొంతంగా తయారు చేసుకుని, సొంత ఆవులతో అయితే జీవామృతం తయారు చేసుకుని ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు రామకృష్ణ గారు అని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.